ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వెంకటేశాయ. విప్రనారాయణ చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. నిన్నటి ఎపిసోడ్లో దేవదేవి మధురవాణి అనేటువంటి అక్క చెల్లెండ్రిద్దరూ కూడా విప్రనారాయణుల వారి ఉద్యానవనంలో ప్రవేశించారు. ప్రవేశించి ఆ ఉద్యానవనం అంతా కూడా చూశారు. చాలా శోభాయమానంగా ఉంది. చాలా సంతోషం కలిగింది వాళ్ళకి. ఉద్యానవనం అంతా చూసి చూసి కామంది ఎక్కడున్నాడా అని వెతికారు. ఎక్కడో చివరిన ఒక పర్ణశాలను నిర్మాణం చేసుకొని ఆ పర్ణశాల ముందు కూర్చొని ఉన్నాడు విప్రనారాయణుడు. చూశారు వీళ్ళిద్దరూ. ఎలా ఉన్నాడు ఆయనంటే, తులసి పూసలహారములు వ్రేలు నురసీమ పంగనామములు వెలుంగు ముఖము కైచేసి కొన్న నీర్కావి ధోవతి పింజగా తీర్చిదిద్దిన కటితలమ్ము ఆలోల మణికుండలంచిత శ్రవణముల్ నిగనిగలాడెడు నెరుల సౌరు దర్భాసనమున పద్మాసీనుడై జపనిష్టనున్న నిశ్చల సుమూర్తి నిరతమష్టాక్షరీ మంత్ర నిరతుడగుచు మహిత నారాయణ ధ్యానమగ్నుడైన భగవదంకిత జీవను భవ్యమతిని విప్రనారాయణుని గలిరి వెలతులపుడు తులసి పూసల హారములు ధరించాడు. కైచేసి కొన్న నీర్కావి ధోవతి, చక్కని ఆ కాషాయ వస్త్రము, కాషాయ రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించాడు. చెవులకు మణికుండలములు ధరించి ఉన్నాడు. కుండలములు ధరించి ఉండడం చేత అటూ ఇటూ కదులుతూ ఉంటే కళ్ళు జిగేలు అంటున్నాయట. అలాంటి విప్రనారాయణుల వారు దర్భాసనం మీద పద్మాసనాసీనుడై అష్టాక్షరీ మంత్ర జపం చేస్తూ ఉన్నాడు. అలా అష్టాక్షరీ మంత్రం జపం చేస్తూ నిశ్చలుడై ఉన్నటువంటి ఆ విప్రనారాయణుల వారిని చూస్తే ఎలా ఉందంటే, యోగ విద్య రూపమెత్తినట్టు, వైరాగ్యమే కరచరణాద్యవయవములతో కదలి వచ్చి కూర్చున్నట్టు, వీర వైష్ణవ మతం మూర్తిభవించినట్లు, టోటల్గా చెప్పాలి అంటే విష్ణు భక్తియే విగ్రహంగా మారినట్లుగా ఉన్నాడు. అలా కూర్చొని అష్టాక్షరీ మంత్ర జపంలో ఉన్నటువంటి వారిని చూచారు వీళ్ళిద్దరూ కూడా. అయితే కొంతసేపటికి దేవదేవి అన్నది మధురవాణితో, అక్క, మనం ఇంతసేపటి నుంచి చూస్తున్నాం కదా, అసలు ఇంత విరాగమా? నా సోయగం చూచినటువంటి 3 కన్నుల దొర అయినా మౌనం వహించగలడా? ఇంతసేపటి నుంచి మనం ఉన్నాము అంటే ఒక్కసారి అయినా మన వంక చూడడేమే? అప్పుడు మధురవాణి అన్నది, సోదరి, నీ నటన చూసి సొక్కి చోలడానికి అతడు నటుడు వీటుడు కాదు, నారాయణదాసుడు. దాసులకు దాసరి సానువులకు సంబంధమే ఉంటుంది. కనుక అతడు విష్ణు భక్తుడు. మనతో వారికి సంబంధం ఉండదు. మనం వెళ్ళిపోదాం. చూశాం కాబట్టి వెళ్ళిపోదాం. చాలా బాగున్నాడు, చూచాం, వెళ్ళిపోదాం. అక్క, వెళ్ళిపోవడం కాదు. అయితే కాంతయందు ఆశ కనకంబు పైన ఆశ లేనివాడు పొడమి లేనివాడే. నటన సేతురంతే నమ్మరాదెవరిని విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. వేమనకవి రాశారు ఎప్పుడో. కాంతా కనకాభిలాష లేనటువంటి వారు ఎవరుంటారక్క? పయ్యద కొంగు తాకనంత వరకు అందరూ పరమనిష్టాగరిష్ఠులే. తిండి లేని వారంతా ఏకాదశి వ్రత పరాయణులేనా? లేక అసలు ఈ పురుష లక్షణం నీకు తెలియదక్క అన్నది ఒకే ఒక్క మాట.
ఏమిటమ్మా నీవు మాట్లాడే మాటలు అన్నది మధురవాణి. అక్క, కాంతకు లొంగనివాడు జగతి కాటికి వంగనివాడు, కలనైన గనరాడు కాంతకు లొంగనివాడు అంటుంది. కాంతకు లొంగనటువంటి వాడెవడుంటాడక్క? దాంతులైన వేదాంతులైన విభ్రాంతుల గుట నైజము, ఎవడు కాము గెల్చు మునగాడు కాంతకు లొంగని వాడు. దేవదేవి అంటుంది, దాంతులైన వేదాంతులైన ఎవరైనా కాంతకు లొంగి తీరవలసిందే. ఎవడక్క కాముణ్ణి జయించగలిగినటువంటి వాడు ఎవడు కాము గెలుచువాడు అని చెప్పి ఇంకొక మాట చెప్తుంది. ఇనుపకచ్చడాల్ బిగించిన మునిమణుల ప్రణయ లీలలెవరిరుగనివి. ఇనుప కచ్చడాలు బిగించి కూర్చొని మేము మహాతపశక్తి సంపన్నులము అన్నటువంటి వారు కూడా జారత్వానికి మరి పాల్పడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మనసిజు మాయాధీనమీ జగము. మనసిజుడు అంటే మన్మధుడు. అక్క, అసలు సృష్టి మొత్తము కూడా మన్మధుని యొక్క మాయలో ఉన్నది. ఇవి మారని మాయని శిలాక్షరములివి. మారని మాయని శిలాక్షరములు ఇవి. ఒక్క మాట విను. ఘనుని విశ్వామిత్రు ముంచలేదో మేనక అందించి తేనియమోమి. విశ్వామిత్ర మహర్షి అంతటి వాడు తపశ్శక్తి సంపన్నుడే. మేనక వడిలో వ్రాలలేదా? అంతెందుకు, పరాశర మహర్షి అంతటి మహనీయుడు పల్లెవారమ్మాయితో పట్టపగలు సంగమించాడు. అది నీకు తెలియదా? కనుక ఇదంతా కూడా ఒట్టి మాటలక్క. కాంతా కనకాభిలాష లేనటువంటి వారెవ్వరూ ఉండరు. ఎంతటి వారలేని హరిణేక్షణ లోల విలాస వీక్షలన్, ఎంతటి వారలేని హరిణేక్షణ లోల విలాస వీక్షలన్నంటే ఒక అందమైనటువంటి కాంత అలా చూచింది అంటే దాంతులైనా ఏ వేదాంతులైనా ఎలాంటి వారైనా సరే అలా చూస్తూ ఉండిపోవలసింది. అయినా అందమైనటువంటి స్త్రీలను చూచి విభ్రాంతి పట్టంలో విశేషమేమున్నది? అది సహజమే కదా. కనుక నాలాంటి అందమైనటువంటిది అమ్మాయి కనిపిస్తే ఎవరైనా అలా మౌనం వహించి ఊరుకుంటారా? ఈమె అన్నది, సోదరి ఏమంటున్నావు అసలు? నీ ఉద్దేశ్యం ఏమిటి? లేదక్క, ఈతడు వటుడు. ఈ వటుని విటునిగా నేను మారుస్తాను. మధురవాణి ఏమంటున్నావు? ఆయన భక్తుడు, పరమభక్తుడు, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు. అలాంటి వారి జోలికి వెళ్ళకూడదు. పరమభాగవతునిపై పంతమా ఫలమనుభవింతువు సుమా కోరి చెడవద్దు అన్నది దేవదేవి. పరమభాగవతోత్తముడైనటువంటి ఆ మహనీయుని జోలికి వెళ్ళవద్దు. ఆ తరువాత ఏదైనా పరిణామం జరిగితే దాని ఫలితాన్ని నీవు అనుభవించి తీరవలసిందే. నిరుపమ తపోధనుడు, నిర్జితేంద్రియుడు అంటే నిరుపమ తపోధనుడు నిత్యము కూడా తపస్సమాధిలో ఉండేటువంటి వాడు, ఇంద్రియములను జయించినటువంటి వాడు. నిరుపమ తపోధనుడు, నిర్జితేంద్రియుడు, నిర్దయ కెరగాకుమా అన్నది. అలాంటి మహనీయుల యొక్క నిర్దయకు మనం ఆ చోటికి వెళ్ళకూడదు. ఎందుకంటే మహనీయుల యొక్క ఆశీర్వచనం పొందాలే కానీ వారి ఆగ్రహానికి బలి కాకూడదు. తెంపునన్ ప్రతిన చేసి అతడు చెలింపకమానడని వాదులాడకు, పెంపారు గర్వమున త్రుళ్ళిపడకు, కొంప నిలువునన్ గూల్చుకొనకమిక. అక్కగారు కదండి, పెద్దది కదా చెబుతున్నది. ఏదో నేను అందమైనటువంటి దానను అనే అహంకారంతో నీవు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దు.
పెంపారు గర్వంతో మహా అందమైనటువంటి దానను అనేటువంటి గర్వంతో విర్రబీగవద్దు. అలాంటి మహనీయుల జోలికి వెళ్ళవద్దు సుమా అని చెప్పి దేవదేవి అన్నది. దేవదేవితో మధురవాణి చెబుతున్నది. అప్పుడు దేవదేవి అన్నది, అక్క ఎంత పిచ్చిదానవు నువ్వు, అసలు మదవతుల పొందు పండితమానినేని మర్కటముగా ననర్చుటన్మాట వినబో. మదవతుల యొక్క పొందు నాలాంటి అందమైనటువంటి స్త్రీలు కనిపించినప్పుడు మహాపండితులు విద్వాంసులైన కోతుల వలె గంతులేస్తారక్క. కాబట్టి ఈతనిని నేను మారుస్తాను అని చెప్పి దేవదేవి అన్నది. మధురవాణి అన్నది, నీకు తెలిసిన వరకే చెబుతున్నావు, కానీ సనకసనందనాది మహర్షులున్నారు. వారు ఇంద్రియములను జయించినటువంటి వారు, నిశ్చలంతో తపస్సు చేస్తూ ఉన్నటువంటి మహనీయులు. అంతెందుకు, వరూధిని ప్రవరాక్షుల యొక్క చరిత్ర నీకు తెలియదా? వరూధిని ప్రవరాక్షుణ్ణి మార్చడం కోసం ఆయన్ని కౌగలించుకుంటుంది. అనేక విధముల ఉత్తేజపరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ నిశ్చలమైనటువంటి స్థిరత్వంతో ప్రవరాక్షుడు ఉండలేదా? వరూధిని ఎంత ప్రయత్నం చేసినా ప్రవరాక్షుడు వరూధిని యొక్క వలలో పడ్డాడా? అలాంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. నీకు తెలియక మాట్లాడుతున్నావు సోదరి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మనం వెళ్ళిపోదాం. అప్పుడు దేవదేవి అన్నది, అక్క నేను ఒక్క మాట చెప్తాను విను. ఈతడు ఏకదంతుడా హనుమంతుడా, శుకయోగియా భీష్ముడా? ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు? కులుకు మిటారి గబ్బి చనుగుబ్బల కాంచిన మేను జల్లనన్ కలికి ఒకంత ఊరగ నెగాదిగ చూచిన మాటలాడినన్ నిలచి రవంతసేపు మదినేచగ పయ్యద జారవైచినన్ వలపుల మున్గడే నరుడు బ్రహ్మకు సైతము రిమ్మ పుట్టదే అన్నది దేవదేవి. బ్రహ్మదేవుడు కూడా గంతులేస్తాడక్క అందమైనటువంటి కాంత కనిపిస్తే. కాబట్టి ఇతను ఒక లెక్క, ఈ వటుని విటునిగా నేను మార్చగలను. పందెము వేయుదమా? ఈ వటుని విటునిగా నేను మార్చగలిగినచో నీవు నీ వేశ్యావృత్తియే మానవలేను సుమా అని చెప్పి దేవదేవి పందెం వేసింది. మధురవాణి ఎంత చెప్పినా విననటువంటి దేవదేవిని అలా చూస్తూ ఉండిపోయింది. పందెము వేసి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన తరువాత పందెము కొరకు వేషం మార్చింది దేవదేవి. ఎలా ఉన్నది అంటే, మారధనుర్విముక్త శిత మార్గణమోయన మేఘజాతమౌ చారు తటిత్తువోలే అట సారసలోచన దేవదేవి. శృంగార రసాధిదేవత జగమ్మున కాలిడనో ఎటంచు ఆ పారు మనోజ్ఞ పుష్ప వనవాటిక చేరెను వేషమూనుచున్నన్నారు. ఎందుకంటే ఆ పందెం గెలవడం కోసం మణిమయ హారములన్నీ తీసి పక్కన పెట్టి తులసి పూసల హారములు ధరించినది దేవదేవి. పట్టు వస్త్రములు పక్కన పెట్టి కాషాయ వస్త్రధారణ చేసి ఆమె విప్రనారాయణుల వారు ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలోకి ప్రవేశిస్తుంది. ఎలా ఉంది అండి అంటే, చారు తటిల్తు ఓలంటే తళుక్కున మెరిసినటువంటి మెరుపు ఎలా ఉంటుందో అలా వెళ్ళిందట ఆ విప్రనారాయణుల వారి యొక్క ఉద్యానవనంలోకి. ఆ సారసలోచన దేవదేవి శృంగార రసాధిదేవత, అసలు శృంగారము అనేటువంటి ఒక అధిదేవత ఈమె అయి ఉండవచ్చు అన్నట్టుగా ఉన్నదట. అంత చక్కనమ్మ చిక్కినా అందంగానే ఉంటుంది అని అసలై అందమైనటువంటిది కాబట్టి అప్సరాంశ సంజనిత ఈ దేవదేవి. కనుక వేషం మార్చిన, నారచీరలు కట్టుకున్నా, ఏం కట్టుకున్నా, కాషాయాంబరాలు కట్టుకున్నా, తులసి పూసల మాలలు వేసుకున్నా శృంగార రసాధిదేవత అన్నట్టుగా అనిపించిందట. ఆమె విప్రనారాయణుల వారి యొక్క ఆ పర్ణశాలకు వెళ్ళింది. ఆ తరువాత జరిగినటువంటి కథనం రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇంతటితో స్వస్తి.